హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఒకవైపు ఏమో జగన్ గారు సిద్ధం అంటున్నారు, మరోవైపు ఏమో చంద్రబాబు గారు రా కదలి రా అంటున్నారు. మరి ఏ సభ సక్సెస్ అయిందంటారు? సిద్ధం సభలో మరి నిన్న చూసాము, జగన్ గారు ఎటువంటి సెటైల్ వేశారు చంద్రబాబు గారి మీద. చంద్రముఖి గ్లాస్ పట్టుకొని సైకిల్ ఎక్కింది అని చాలా బాగా జనాల్లోకి అయితే వెళ్తుంది ఈ సెటైరికల్ కామెంట్ అనేది. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? ధన్యవాదాలు ఆదిత్య గారు. సార్ నేను చూశాను దెందులూరు సభ, చాలా భీకరంగా రెండో ప్రపంచ యుద్ధంలో ఒక హిట్లర్ కనుక ఒక ఉన్మాద ప్రేరేపిత ప్రసంగం చేసినట్టుగా గతంలో చెప్తారు, మనకైతే తెలియలే కానీ రచయితలు రాస్తూ ఉంటారు. హిట్లర్ ప్రసంగం చేస్తుంటే ఆ మైకులు కూడా అలా వంగిపోయాయంట. ఒక నెపోలియన్ లాగా, ఒక ముషారఫ్ లాగా, ఒక నయానియంత లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను సిద్ధం, మీరు సిద్ధమా, మీరు సిద్ధమా అని చెప్పేసి నన్ను గట్టిగా ప్రజలను కోపోద్రిక్తులు చేసే విధంగా ఒక ప్రజాస్వామిక ఉపన్యాసం చేశారు. నాకు అనిపించింది ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది ఎన్నికల ప్రక్రియకి వెళ్తున్నారని నేను అనుకోవడం. కొట్లాటకు పోతున్నాడు. కొట్టుకుందామా, నరుక్కుందామా, చంపుకుందామా, మీరు ఎంతమందిని చంపుతారు, రండి చూసుకుందాం అనే ఒక కొకైన్ తాగినట్టు, ఒక గంజాయి తాగినట్టు, మీ తెలంగాణ భాషలో నాటుసారా తాగినట్టు ప్రజల్ని ఉసిగొలపడు. నాకు అలా అనిపించింది ఆ ప్రసంగం. ఇది ఒక రాష్ట్రం, ఇది ఒక ప్రజాస్వామిక ఎన్నికలు, ఇక్కడ ఒక వ్యవస్థలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన ఒక రాజ్యాంగ ప్రక్రియ. మనం ఓటరు దేవుళ్ళ దగ్గర పోతున్నాం, చేసిన పనులను చెప్పుకుందాం, వినమ్రంగా చేతులు జోడించి ముకులిత హస్తాలతో ప్రజల్ని ఓట్లు అడుగుదాం. ఈ ప్రక్రియ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు కనిపించరా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నినాదం ఏంటి? రా కదలిరా. అవును, రా కదలిరా అంటే అర్థం ఏంటి? ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డిని కాదు, ఆయన రా కదిలిరా అని, ఆయన కదలలేండి. రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చైతన్యవంతంగా కదిలి రండి అంటున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? సిద్ధం అంటున్నారు. సిద్ధం అనే మాట ఎవరంటారు సార్? నేను అడుగుతున్నా. రౌడీలు ఏమంటారు? కొట్టుకునేవాడు ఏమంటారు? అరే చూసుకుందాం రారా, రెడీనా రా అని అంటాడు. మరి ఈ భాష ఏంటి సార్? నేను విజయవాడలో బస్టాండ్ దగ్గర పోలీస్ పెట్రోల్ బంక్ ఉంది. విజయవాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఫ్లెక్సీ పెట్టుంది. నేను కారులో వెళ్తా అలా చూశా. సిద్ధం అని ఉండి ఒక ఆశ్చర్యార్థకం పెట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పెట్టాడు చెయ్యి. ఇక వెనక జెండా లేదు, పాడు లేదు, ఏమీ లేదు. నేను అనుకున్నాను ఎవడో అభిమాని పెట్టిండేమో పై చేతితో. జనరల్గా ఏంటంటే ఇప్పుడు సింహం బొమ్మలు ఎక్కడ వేసుకున్న నాయకులు సింహం మీద చేసి ఫోటోలు దిగుతారు కదా. ఇటు సింహాలు, ఎలుగుబంట్లు, ఒంటెలో గుర్రాలతో దిగుతారు కదా. అట్లా ఎవడో అభిమాని పెట్టిండు అనుకున్నాను. తీరా నేను ఇంటికి వెళ్ళి చూసేసరికినే భీమిలి సభ అంట, భీమిలి సిద్ధం సభ అంట. ఆ విధమైన ఒక ప్రకోపిత ఉపన్యాసాలుగా అనిపిస్తుంది. కాబట్టి మాకు కూడా ఏమర్థం అవుతుంది? మాకు అర్థం కావటం కాదు, ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో రేపటి ఎన్నికలు భయాన్ని పుట్టిస్తున్నాయి. తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో ఒక బీహార్ తరహానో లేదా ఒక జార్ఖండ్ తరహానో పోలింగ్ బూతుల్లోకి జనం వచ్చేసి రౌడీ మూక లేదా వాలంటీర్ రూపంలోనో లేదా వైకాపా రూపంలో వచ్చేసి ఆ బట్టలను నొక్కేస్తారేమో, లేదా పెట్లు ఎత్తుకుపోతారేమో, లేదా సిరాజు వల్లుతారేమో, పోలీసులను లోబరుచుకుంటారేమో, ప్రతిపక్ష పార్టీలను కొట్టేస్తారేమో, అసలు బూతులు కూడా పోనివ్వరేమో అనే ఒక అనుమానం ముఖ్యమంత్రి గారి యొక్క ఉపన్యాసాల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు ప్రతి అడుగు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా మీ ద్వారా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలనే దాని మీదే ఆయన ఎక్సర్సైజ్ చేశారు. దానికి ఒక మూకస్వామ్యాన్ని తయారు చేసుకున్నాడు. ఏంటి ఆ మూకస్వామ్యం అంటే, 2,60,000 మంది వాలంటీర్లు, 1,00,000 మంది సచివాలయం కార్యదర్శులు,
దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ డబ్బులతో ఆయన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ప్రజా సేవకులను, ప్రజలకు సంబంధించిన ఉద్యోగస్తుల్లో కాదు. మీరు మొట్టమొదటి వాలంటీర్లను కూడా ఉద్యోగస్తులని సంబోధించారు. విజయసాయిరెడ్డి గారు ఎప్పుడే చెప్పాడు, వాళ్ళు మా వాలంటీర్లు అందరూ కూడా మా కార్యకర్తలని. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అని చెప్పాడు ఆయన. అంటే ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఈ సైన్యం ద్వారా కుటుంబానికి ఒకరిని పెట్టి 50 మందికి 60 మందికి అసలు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా, పిల్లలు ఉండారా, ఉంటే ఎక్కడుండారు, పిల్లలు ఏం చేస్తున్నారు, విడాకులు ఇచ్చుకున్నారా, వీళ్ళు ఓట్లు ఎవరికి వేస్తారు, ఈ యొక్క నిగూఢమైన ఈ సమాచారాన్ని, ఒక అప్రజాస్వామ్య సమాచారాన్ని సేకరించారు. ఆ విధమైన ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటాన్ని మరి ప్రతిపక్ష పార్టీలు ఎలా దాన్ని ఢీకొంటాయి, దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తాయి అనేది చాలా చాలా ఆందోళనకరమైన విషయం. రోజు రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శృతి మించిన ఉపన్యాసంలా చేసుకుంటున్నాడు. ఆయనైతే చెప్తున్నాడు, నేను బటన్ నొక్కా, డబ్బులు వేసా, మీ అందరికి వచ్చేస్తున్నాయి, నేనే చేశా అని చెప్తున్నాడు. ఆయన బటన్ నొక్కడం సంగతి తర్వాత సంగతి, అంతవరకు చెప్పుకోవచ్చులే. కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఒక విలన్లాగా, ఏనే ఒక హీరోలాగా ఈ టైప్ ఆఫ్ కొట్టాడు తీసుకే ఎన్నికలు నడిపే ప్రక్రియ జరుగుతుంది. నేను మొన్న కూడా ఎక్కడో మాట్లాడుతూ చెప్పావు, కేజీఎఫ్ అనే సినిమా ఉంది కదా సార్, అంటే బంగారు గొన్నం తోవుకోవటానికి రౌడీ మోకంతా వెళ్ళిపోయి సిద్ధం అని ఆయుధాలు పట్టుకొని కొట్టుకున్నట్టుగా, ఫ్యాక్షనిస్ట్ నినాదాలు చేసినట్టుగా ఈ ప్రక్రియను బట్టి చాలా ఆందోళనకరంగానే ఉంది. కాబట్టి అసలు ఈ సిద్ధం అనే మాటే ఉద్దత అండగా, అంటే ప్రజాస్వామ్యానికి ఈ సిద్ధాలు అనేది చాలా చాలా తప్పు పదాలు, చాలా తప్పు పదాలు. ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని ఎవరు మాట్లాడినా ఎన్నికలు వాళ్ళంతా ఒక కూటమి, ఆఖరికి షర్మిలారెడ్డి గారితో సహా, షర్మిలారెడ్డి గారు కానీ, లేదా జనసేన పార్టీ కానీ, లేదా మరొకరు వాళ్ళంతా ఒక కూటమి. నేనే ఏమీ ఎరగని నంగనాశిని, చాలా చిన్నపిల్లగోండి, వాళ్ళందరూ కలిసి నా మీద కొత్తన్నారు, మీరు సిద్ధంగా ఉండండి, కలబడండి, తాడో పేడో తెలుసుకుందాం అని చెప్పి ఈ పద్ధతిలో ప్రక్రియ నడుపుతున్నారు. ఇది చాలా చాలా దుర్మార్గమైన ప్రక్రియ. గతంలో ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ చరిత్రలో ఈ 16 మంది ముఖ్యమంత్రుల యొక్క తరహాలో ఈ తరహా ఉపన్యాసం మేము ఎవరో ఇవ్వాల. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఉద్యమకారులుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన సాదాసీదా మనిషి కాదు, మీరు ఏదో తోసేస్తే పడిపోయే పెట్టగోడ కూడా కాదు, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. కాబట్టి ఎన్నికల ప్రక్రియని ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కలవాల్సిన అన్ని శక్తులతో కలిసి యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి చెప్పారు. ఇది శ్రీరాముడి యొక్క ధర్మయుద్ధం, రావణుడి మీద రాముడు చేసే యుద్ధం అని చెప్పేసానని. ఇందాక కూడా ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సీతమ్మోరు ఎక్కడున్నారో రాముడు కనిపెట్టలేడా? రాముడు దేవుడైనప్పుడు సీతమ్మ జాడ రాముడికి తెలియదా? హనుమంతులు పంపించాలా? లేదా రావణుడిని రామబాణంతో వధించలేడా? మొత్తం వానర సైన్యం కావాలా? సుగ్రీవుడు కావాలా? విభీషకుడు కావాలా? ఇత్యాది జాంబవంతులు కావాలా? ధర్మయుద్ధం కాబట్టి ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళాడు. మేము చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాం, బాబు ఈ ధర్మయుద్ధం మీరేదో 2 కలిసాము 3 కలిసాము ఇది అని చెప్పేసి అనుకుంటే కాదు, ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళని, ప్రజా శ్రేణువుల్ని, కొత్త తరహా ఆ శ్రేణువుల్ని కలుపుకొనే యుద్ధం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కులాల యొక్క కుంపట్ల రాజేస్తున్నాడు. సహజంగా ఏంటంటే ఒక మాట ఇచ్చేగారు, భారతీయ సమాజమే కులాల సమాజం, అసమానతల సమాజం, హెచ్చుతగ్గుల సమాజం. ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర ఉండవు, నా దగ్గర ఉన్న డబ్బులు ఇంకోటి దగ్గర ఉండవు. నీకు సమాజంలో ఉండే నీకు వచ్చే గౌరవం వేరు, నాకు వచ్చే గౌరవం వేరు, క్రిందోడికి వచ్చే గౌరవం వేరు. ఈ పొరలను కెలుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రింది కులాల పొరలను కెలికి వాటికి చీపిచ్చి వాటి తరపు నాయకుడిగా మాట్లాడుతున్నాడు ఆయన. సహజంగా రెచ్చిపోతూ ఉంటుంటారు. ఎందుకంటే అసమానతలను వాడుకునే ఒక ప్రక్రియ చేస్తున్నాడు. అందుకని ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే తప్పనిసరిగా ఎవరైతే ఈ క్రింది కులాలు ఉన్నాయో, ఈ అసమానతలలో ఉన్న కులాలను కూడా యుద్ధంలో కలుపుకోవాలని మాట్లాడుతున్నాం. యుద్ధంలో తప్పనిసరిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ పోరాటం ఒక కులం స్మెల్లో 2 కులాల స్మెల్లో రాకూడదు.
అవును. అది ప్రజల స్మెల్ రావాలి, అలా భాగస్వామ్యం ఉండాలి. ప్రతి కులానికి గౌరవం ఉంటుంది, ప్రతి కులానికి తన అభివృద్ధిని కోరుకుంటారు, ప్రతి కులము ఆత్మగౌరవంతో వ్యవహరించాలనుకుంటుంది తప్ప ఉమ్, ఇంకో కులానికి దాసోహం కావాలని చెప్పి కోరుకోరు. రైట్. మీరు ఈ మధ్య సీట్ల వ్యవహారం కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్లను తీసేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు. మీరు పూతలపట్టు ఎంఎస్ బాబు అయినా, లేదా నిన్న మొన్న మాట్లాడిన వరప్రసాద్ అయినా, మీకు మాట్లాడుతున్న కులాలు కూడా వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిలో లేదా మాకు ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు ఇవ్వలేదు, మమ్మల్ని కరివేపకుల్లో వాడుకున్నారు, లేదా అక్కడ దళితులకి సగౌరవమైన స్థానం లేదు అని మాట్లాడుతుంది కూడా దళితులు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ దళితుల్లోనే ఆ చైతన్యం ఉంటుంది, అసలు తిరుగుబాటు ధోరణి కూడా మాలోనే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, అసలు అత్యధికంగా రాష్ట్రాల్లో దళితులు ఎందుకు చచ్చిపోతున్నారు? డాక్టర్ సుధాకర్ని ఎందుకు చంపారు సార్? ఇంకో కులాన్ని ఎందుకు చంపలా? అచ్చెన్ననే ఎందుకు చంపారు? ఇంకో కులాన్ని ఎందుకు చంపలా? వరప్రసాద్కే శిరోమణనం ఎందుకు చేశారు? ఇంకొకరికి ఎందుకు శిరోమణనం చేయలా? అంటే ఈ కులాలలో ప్రశ్నిస్తారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని ప్రశ్నించాడు, సర్దుకుపోలా. ఇంత కరోనా మహమ్మారిలో మేము ఏం చెయ్యాలి, మేము రోగులకు మాస్కులు లేకపోకుండా మేము ఎలా వైద్యం చేయాలని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడం ఇబ్బంది అయిపోయింది. అలాగనే అచ్చెన్న గారు కూడా ఆయన పశుసంవర్ధక శాఖలో అగ్రవర్ణాలు చెప్పిన మాటలు ఆయన వినలా, వాళ్ళ ఆదేశాలు ఆయన పాటించలా. కాబట్టే అక్కడ ఆ కులాలు ఆయన హత్య చేసింది. శిరోమణం వరప్రసాద్ కూడా ఒక ఇసుక ట్రాక్టర్ అక్రమంగా వస్తుంది, ఇసుక ట్రాక్టర్ గ్రామంలో వస్తుంటే అడ్డుకున్నాడు వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ని. ఆ యొక్క తిరుగుబాటు ఈ కులాల్లోనే ఉంటాయి. కాబట్టే ఈ అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏది జరిగినా, గతంలో చరిత్రలో జరిగినా, మీరు కారం చేడు తీసుకున్నా, నీరుకొండ తీసుకున్నా, పదికొప్పం తీసుకున్నా, వేటపాలెం తీసుకున్నా, కంచిచెర తీసుకున్నా, చిల్లకల్లు తీసుకున్నా, ఎక్కడైనా దళితులు ప్రతిఘటిస్తారు. కాబట్టే వాళ్ళ మీద దాష్టీకాలు జరుగుతూ ఉంటుంటాయి. ఈ కులాల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు రేపు ఎన్నికల యుద్ధంలో తప్పనిసరిగా ఈ కులాలకి స్థానం ఉండాలనేదే నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇది ఉండాలి. ధర్మయుద్ధం అని మనం చెప్తున్నాం కాబట్టి మరి ఆ ధర్మయుద్ధంలో విభీషకుడు ఉండాలి, హనుమంతుడు ఉండాలి, సుగ్రీవుడు ఉండాలి, వానర సైన్యం ఉండాలి, ఉడతలు ఉండాలి, జాంబవంతులు ఉండాలి. అందరూ ఉండే ధర్మయుద్ధం చేయాలి, ప్రజలకి ఆ సంకేతం ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ధర్మయుద్ధం. ఒకళ్ళు ముఖ్యమంత్రి అవ్వటానికి కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనో, నేనే ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఈ ధోరణి కరెక్ట్ కాదు. చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు, నేను ఉంటుంటాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోవాలి, ఆయన అయితేనే మన భవిష్యత్తు, లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా వీళ్ళిద్దరు పొత్తుతో పవర్స్ వేరు. అంటే కొంతకాలం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఈ ధోరణులు ఉండే చూసివా, ఇవన్నీ పెడధోరణుల కింద ఆర్దేస్తాయి తప్ప ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇవ్వవు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ రెండు పార్టీలు కలవకూడదని అన్ని కుట్రలు చేస్తున్నాడు. వీళ్ళు దత్తపుత్రులని పేరు పెడుతున్నాడు, ఆయన పెళ్ళిళ్ళ మీద దాడి చేస్తున్నాడు, తన చెల్లెల మీద దాడి చేస్తున్నాడు, తన సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు చేస్తున్నాడు. మరి ఇదంతా ప్రజల మెదల్లోకి పోతూ ఉంటుంటుంది. మరి వాటన్నిటి కూడా పరిగణలో తీసుకొని ఇది ఒక పార్టీ గెలవటానికో లేదంటే ముఖ్యమంత్రి పదవి కోసమో కాకుండా ఆ రాష్ట్రం మొత్తం ఈ 4 ఏళ్ల పరిపాలనలో 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన నష్టాలు, ఈ దిగాలు పడ్డ వాతావరణాన్ని లేపి మేల్కోకపోతే రాష్ట్రం మరో కాష్టం అవుతుంది అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పి యుద్ధాన్ని ముందుకు నడపాలి. అంతే తప్ప వ్యక్తుల ఆధారితంగా కాదు. మీకు ఇంకో మాట కూడా చెప్పి, మీరు తెలంగాణ ఎన్నికలు తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను ముఖ్యమంత్రి అవుతాను నేను చెప్పలే. ఆయన ఎప్పుడు చెప్పలే. కాంగ్రెస్ నాయకులు ఎవరో చెప్పలే ముఖ్యమంత్రులు అవుతాము మేము వస్తేనేనని. కేసీఆర్ యొక్క నియంత పరిపాలనని ఓడిద్దాం. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, 10 ఏళ్ల ముఖ్యమంత్రి, ఆయన నియంత పరిపాలన ఓడిద్దాం. తెలంగాణలో కావాల్సిన ఉద్యోగాలు కానీ ఇతర ప్రజా సంబంధించిన అవసరాలు కానీ తీర్చుకుందాం అనే ఒక పద్ధతిలో, అంటే ప్రజా సంకేతంగానే ఉండాలండి నినాదాలు. ప్రజలకు మేలు చూకూర్చే విధంగా ఉండాలి. రాజకీయ నాయకులు ఇచ్చే నినాదం ప్రజలకి అనుబంధంగా ఉండాలి తప్ప పార్టీకి అనుబంధంగా ఉండటమో నాయకుడిని పెంచే విధంగా ఉండటం అనేది అలా చేసుకుంటే కొద్దిగా
ప్రక్రియలో కొద్దిగా తేడాలు వస్తాయి అనేది మా భావన. ఉమ్, అయినా చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి, ఇంకాస్త చురువుగా చేయాలి. కాదు ఒక్క మాటలో చెప్తాను మీకు. ఉమ్, మొన్న ఈ మధ్య కడప నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, పెద్ద ఆయన. ఆయన ఒక మాట చెప్పాడు, బాలకోటయ్య గారు ఉసుళ్ళు మొత్తం పైకి లేచినాయి. తెలుసా ఉసుళ్ళు అంటే? అంటే తేనెటీగలు లాగానే అవి కూడా రెక్కలు ఉంటాయి. ఓకే. ఒక్కసారి అటు పనస లెగిస్తే వాటిని పట్టుకొని కాల్చుకొని తింటారు, వేపుకొని నూనెల్లో. చాలా రుచిగా ఉంటాయి అవి. అలా ఉసుళ్ళు లెగిసినాయి. ఈ ఉసుళ్ళు మొత్తం కూడా ప్రజా ఉద్యమాలు. అది అమరావతి రైతులు కానీ, విశాఖ ఉక్కు కార్మికులు కానీ, మీలాంటి దళిత బహుజన కులాలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, వివిధ అన్ని తరగతులకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఉసులను లేపారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ ఉసులనే వాటంగా పట్టుకొని బుట్టలో వేసుకోవటం ఇంకా రావటం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్, అంటే ఏంటంటే ఇక్కడంటే రేపటి ప్రతిపక్ష పార్టీ, రేపటి యుద్ధంలో అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ చేస్తున్న యుద్ధం, అవును. ప్రజలు ఇంకా వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు జంక్షన్గా. ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా కలిసికట్టుగా బలంగా పోరాటం చేయాలని. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళటంలో కొంత అలసత్వం కనిపిస్తున్న మూలానే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏదో సర్వే ఇచ్చారు. జనసేన తెలుగుదేశం పార్టీకి 94, ఉమ్, వైసీపీకి 47, 35 స్థానాలు హోరాహోరీ. హోరాహోరీ. ఇన్ని పాపాలు చేసిన వైసీపీ పార్టీ పరిపాలనలో ఇంకా ప్రతిపక్ష పార్టీలు 94 దగ్గరే ఉన్నాయి అని అంటే, ఈ 35 అంటే ప్రజల యొక్క సంబంధించిన సందిగ్ధం ఈ సర్వేలోనే కనిపిస్తుంది. అంటే డిసైడ్ చేసుకోవటంలో. అందుకని ఎదుటివారి తప్పులు, అధికార పార్టీ వాళ్ళు చేసే తప్పులు మనల్ని గెలిపిస్తాయి అని అనటం కంటే, మనం ఒప్పులు చేస్తూ మనం ప్రజలను సమీకరించడంలో చిత్తశుద్ధిగా ఉంటూ మన బలాన్ని పెంచుకుంటూ ఎదుటి అధికార పార్టీ యొక్క బలహీనతల్ని దానికి జత చేసుకోవటంతో యుద్ధం ఈజీగా పరిసమాప్తం అవుతుంది, ఉమ్, గెలుపు దిశగా వస్తుంది. ఎక్కడ జరిగినా సరే యుద్ధాలు ఇంతే జరుగుతాయి. ఇది నేను కూడా చెప్పనక్కర్లా, పెద్ద థియరీలాగా. ఇప్పుడు అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రతిపక్ష పార్టీలు వాడుకుంటుంది, ఓకే, ఆ ఒకటే చాలు. అవును. నువ్వు కూడా సరిదిద్దుకొని నీ ఒప్పులేంటో కూడా నువ్వు బహిర్గతం చేసుకోవాలి, ఉమ్, నువ్వు మార్పు చెందాలి. అది యుద్ధంలో, అది అభ్యర్థుల విషయంలో కానీ, సీట్ల విషయంలో కానీ, వీటన్నిటిలో మార్పులు చెంది ప్రజలకు ఒక కొత్త సంకేతం ఇవ్వాలి. దాని ద్వారా మంచి జరుగుతుందనేది మాలాంటి వాళ్ళం పార్టీలకే చెప్తున్నాం, మీకు చెప్తున్నాం.